హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనము ఐసీ ఇంజన్లో ప్రతి పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి, మెటీరియల్ ఏంటి అనేది ఒక సమరీ లాగా తెలుసుకుందాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో లాస్ట్ మినిట్లో నేర్చుకోవాలనుకుంటే దానికి ఫంక్షన్ మెటీరియల్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ కాంపోనెంట్ చూస్తే సిలిండర్ బ్లాక్ ఫంక్షన్ ఏంటి? బేస్ ఫ్రేమ్ ఆఫ్ ద ఇంజన్. సిలిండర్ బ్లాక్ అనేది బేస్ ఫ్రేమ్ ఆఫ్ ద ఇంజన్. కంటైన్ సిలిండర్ ఇన్ విచ్ పిస్టన్ రెసిప్రొకేట్స్. సిలిండర్ లోపల పిస్టన్ అనేది రెసిప్రొకేట్ అవుతుంది. దాని యొక్క మెటీరియల్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అలాయ్. ఓకే, నెక్స్ట్ సిలిండర్ హెడ్ అంటే క్లోజెస్ ద సిలిండర్ టు మేక్ ఏ కన్ఫైన్డ్ స్పేస్. ఓకే, అండ్ క్యారీస్ వాల్వ్స్. ఈ సిలిండర్ హెడ్లో వాల్వ్స్ ఉంటాయి, స్పార్క్ ప్లగ్ ఉంటుంది, ఫ్యూయల్ ఇంజెక్టర్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ మెటీరియల్ గ్రే క్యాస్ట్ ఐరన్ అల్యూమినియం అలాయ్. ఓకే, నెక్స్ట్ సిలిండర్ అంటే ఏంటి? హౌస్ ఆఫ్ ద పిస్టన్. సిలిండర్ అనేది మనం హౌస్ ఆఫ్ ద పిస్టన్గా మనం అంటాం అనమాట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ స్పేస్ ఫర్ కంబషన్ ఛాంబర్. సిలిండర్ అనేది మనకి కంబషన్ ఛాంబర్కి ఒక స్పేస్లో ఉంటుంది కదా. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ అ స్పేస్ ఫర్ కంబషన్ ఛాంబర్ అండ్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ అల్యూమినియం అలాయ్. ఓకే, నెక్స్ట్ వన్ పిస్టన్ ఏం చేస్తుంది? దాని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇండక్ట్స్ అండ్ కంప్రెస్ ద ఛార్జ్. మనకి ఛార్జ్ని ఇండక్ట్ చేసిన ఛార్జ్ని మనకి కంప్రెస్ చేస్తుంది. అండ్ రిసీవ్స్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అండ్ ఆల్సో ఎక్స్పెల్ ద బర్న్ట్ అవుట్ gases out of the cylinder. Okay, it is also made up of the grey cast iron alloy cast steel. Okay, next one కనెక్టింగ్ రాడ్ ఏం చేస్తుంది? ఇట్ ఫంక్షన్స్ ఏంటి? ట్రాన్స్మిట్ రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ద పిస్టన్ ఇంటూ రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. రెసిప్రొకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్గా చేంజ్ చేస్తుంది. రెసిప్రొకేటింగ్ ఆఫ్ ద పిస్టన్ని రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్గా చేంజ్ చేస్తుంది. ఓకే, దీని దేంతో తయారు చేస్తారు? మెటీరియల్ ఏంటి అంటే మీడియం కార్బన్ స్టీల్ లేదా ఎల్లాయ్ స్టీల్స్తో దీన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ దేంతో తయారు చేస్తారు? ట్రాన్స్మిట్స్ పవర్ డెవలప్డ్ ఇన్ ద సిలిండర్ టు డ్రివెన్ ద షాఫ్ట్. ఓకే, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫోర్జ్డ్ స్టీల్తో దీన్ని తయారు చేస్తారు. ఓకే, క్యామ్ షాఫ్ట్ అంటే దీని ఫంక్షన్ ఏంటమ్మా? క్యామ్ షాఫ్ట్ అంటే ఇట్ ఆపరేట్స్ ద వాల్వ్స్ ఏ టైంలో ఓపెన్ అవ్వాలి, ఏ టైంలో క్లోజ్ అవ్వాలి అనేది ఈ క్యామ్ షాఫ్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్సో ఫోర్జ్డ్ స్టీల్. నెక్స్ట్ది గర్జన్ పిన్ లేదా వ్రిస్ట్ పిన్ ఆర్ పిస్టన్ పిన్ అని కూడా మనం అంటాం. ఇది ఏం చేస్తుంది? ఇట్ కనెక్ట్స్ ద స్మాల్ ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ టు ద పిస్టన్. మనకి క్వశ్చన్స్లో ఎగ్జామ్స్లో మనకి అడుగుతారనమాట. ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి పిస్టన్ యొక్క స్మాల్ ఎండ్కి కనెక్ట్ అయిన కనెక్టింగ్ రాడ్ పిస్టన్ స్మాల్ ఎండ్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఆ పిన్ని ఏమంటారు? గర్జన్ పిన్, లేదా ఇంకా క్రాంక్ పిన్ ఆర్ సంథింగ్ అలా మనకి ఆప్షన్స్ ఇస్తారు. అక్కడ మనకి గర్జన్ పిన్ అని ఉన్నా, లేదా రిస్ట్ పిన్ అని ఉన్నా, లేదా పిస్టన్ పిన్ అని ఉన్నా దీన్ని మనం పిక్ చేయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను 2 times ఈ క్వశ్చన్ని నేను చూశాను. ఓకే, దీన్ని ఏ మెటీరియల్తో చూస్తామంటే ఎల్లాయ్ స్టీల్స్తో మనకి తయారు చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎల్లాయ్ స్టీల్. నెక్స్ట్ క్రాంక్ పిన్ అంటే దాని ఫంక్షన్ ఏంటంటే క్రాంక్ పిన్ కనెక్ట్స్ ద బిగ్ ఎండ్ ఆఫ్ ద కనెక్టింగ్ రాడ్ టు ద క్రాంక్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ద alloy స్టీల్. నెక్స్ట్ క్రాంక్ కేజ్ ఇట్స్ సర్వ్స్ యాజ్ అన్ ఎన్క్లోజర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఓకే, అల్యూమినియం అలాయ్ గ్రే క్యాస్ట్ ఐరన్ దీని యొక్క మెటీరియల్స్. ఓకే, చాలా సింపుల్. ఇదొక సమరీ అనమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు దాని యొక్క మొత్తం లెందీగా మనం
చదవకన్నా సింపుల్గా సిలిండర్ అంటే ఏంటి ఈజీగా దాని యొక్క ఫంక్షన్స్ అండ్ మెటీరియల్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సమరీ అన్నమాట ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పార్ట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, అది అప్లోడ్ చేశాను. లాస్ట్ వీడియోస్లో ఇవి కూడా ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.